ఎత్తైన ప్రదేశాలకి మన పవిత్ర స్థలాలకి మధ్య ఏదో తెలియని ఒక కనెక్షన్ ఉందని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం అసలు కొండల మీద గుళ్ళు ఎందుకు కడతారు, మరి ముఖ్యంగా ఒకే ఒక వ్యక్తి యొక్క బలమైన నమ్మకం ఒక కొండ స్వరూపాన్నే ఎలా మార్చేసిందో తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మన దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఎందుకు కొండలపైనే ఉంటాయి? ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేక దీని వెనుక ఏదైనా బలమైన ఆధ్యాత్మిక కారణముందా? దీని వెనుక ఒక పక్కా కారణం ఉందండి. కొండలపై ఉండే ప్రశాంతమైన వాతావరణం, ఆ ప్రకృతి సౌందర్యం మనసున ప్రశాంతంగా ఉంచుతుంది. దేవుని మీద మనసు పూర్తిగా లగ్నం చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, కష్టపడి కొండెక్కడం అనేది మనం ఆధ్యాత్మికంగా స్వర్గానికి అంటే సాక్షాత్తు కైలాసానికి వెళ్తున్నామనే దానికి ఒక సింబల్ అన్నమాట. ఈ సంప్రదాయం ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాదు, భారతదేశం మొత్తం మనం ఎక్కడికి వెళ్ళినా అత్యంత పూజలందుకునే చాలా పుణ్యక్షేత్రాలు ఇలా కొండలపైనే ఉంటాయి. ఉదాహరణకు మనందరికీ తెలిసిన తిరుపతి కొండల మీద వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే శ్రీశైలం కొండల్లో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి, ఇక మన కథకు కేంద్ర బిందువైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ తల్లి. వీటన్నిటినీ చూస్తే కొండలకి దైవత్వానికి మధ్య ఎంత బలమైన బంధముందో అర్థమవుతుంది. సరే, ఇదంతా ఒక గొప్ప సంప్రదాయం. కాని ఇంత పెద్ద సంప్రదాయాన్ని ఒక్కరే ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకోవాలంటే ఆ వ్యక్తిని నడిపించిన స్ఫూర్తి ఏమయ్యుంటుంది? ఇప్పుడు మనం అలాంటి ఒక అసాధారణమైన కథనే చూడబోతున్నాం. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఈ గొప్ప సూత్రాన్ని తన జీవితానికి మార్గంగా చేసుకున్నవారే కీర్తిశేషులు శ్రీమతి బందెల రాజేశ్వరి గారు. శ్రీమతి బందెల రాజేశ్వరి గారు దుర్గాదేవి మీద ఆచంచలమైన భక్తి ఉన్న గొప్ప వ్యక్తి. తను చుట్టూ ఉన్న సమాజానికి సేవ చేయడం ద్వారా, ఎన్నో పవిత్రమైన దేవాలయాలను కట్టించడం ద్వారా ధర్మాన్ని నిలబెట్టడానికే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. అది 1972వ సంవత్సరం. తిరుపతి, శ్రీశైలం లాంటి గొప్ప కొండమీద గుళ్లను చూసి ఆమె స్ఫూర్తి పొందారు. మాచోరం కొండమీద కూడా అలాంటి ఒక పవిత్ర స్థలాన్ని కట్టాలని ఆమె గట్టిగా సంకల్పించుకున్నారు. ఆ ఒక్క సంకల్పమే ఒక మహాయజ్ఞానికి నాంది పలికింది. ఓకే, ఆమె సంకల్పం అయితే తీసుకున్నారు, మరి అది ఎలా నిజమైంది? స్టెప్ బై స్టెప్ ఆ కొండ మీద ఒక పెద్ద ఆలయ సముదాయం ఎలా వెలిసిందో వివరంగా చూద్దాం రండి. వాళ్ల ప్రయాణం 1970లో మొదలైంది, దుర్గమ్మ తల్లి గుడి ప్రతిష్టతో. ఆ తర్వాత 1984లో ఒక అద్భుతం జరిగింది. ఏకంగా ఒక పెద్ద శివలింగం ఆకారంలోనే శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. చాలా ప్రత్యేకం కదూ? సరిగ్గా 2 ఏళ్లకి 1986లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా వచ్చింది. ఫైనల్గా 2007లో భక్తులందరూ కలిసి సాయిబాబాకి ఒక పెద్ద మందిరాన్ని నిర్మించారు. అంటే ఒకరి సంకల్పానికి ఎంతోమంది భక్తుల సహకారం తోడైందన్నమాట. 101 ఈ నంబర్ ఆమె భక్తికి ఒక పెద్ద నిదర్శనం. ఆలయ ప్రాంగణంలో ఏకంగా 101 శివలింగాలను భక్తుల చేతుల మీదుగా ప్రతిష్ఠింపజేశారు. నిజంగా ఇదొక అసాధారణమైన విషయం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఆమె చేసింది కేవలం రాళ్లతో గుళ్ళును కట్టడం కాదు, తన పనులతో, తన భక్తితో ఒక సమాజాన్ని ఒకటిగా చేశారు. అందరిలో ఐక్యతను పెంచారు. సరే, మరి ఆమె కట్టిన ఈ దేవాలయాలు ఆ సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపించాయి? ఆమె ఎలాంటి వారసత్వాన్ని మనకు మిగిల్చి వెళ్లారు? దేవాలయాలంటే కేవలం పూజలు చేసే చోట మాత్రమే కాదు కదా, అవి మనలో భక్తిభావాన్ని పెంచుతాయి. దానివల్ల మంచి ప్రవర్తన, క్రమశిక్షణ అలవడతాయి. సమాజంలో అందరూ ఒకటిగా ఉంటారు, సరైన మార్గంలో నడుస్తారు. శ్రీమతి రాజేశ్వరి గారి కృషి మాచవరం సమాజంలో సరిగ్గా ఇదే చేసింది. ఆమె ఎప్పుడూ ఒక మాట అనేవారట, ధర్మంలో ఉండి అలుపు లేకుండా పనిచేసుకుంటూ పోతే మంచి ఫలితాలు అవే వస్తాయని. ఆమె జీవితమే ఈ మాటలకు బెస్ట్ ఎగ్జాంపుల్. నిస్వార్థ సేవ, నమ్మకం, వీటికున్న పవర్ ఎంతో ఈ మాటలు చెబుతాయి. సో ఫైనల్గా మనం చూసిందేంటంటే, ఒకే ఒక వ్యక్తి యొక్క బలమైన సంకల్పం, తిరుగులేని విశ్వాసం, నిరంతర శ్రమతో ఒక మామూలు కొండ ఎంతోమంది భక్తులు దర్శించుకునే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారిపోయింది. అసలు ఒక మనిషి తన జీవితకాలం కన్నా గొప్పదైన ఒక వారసత్వాన్ని సృష్టించాలంటే వాళ్లను అంతలా నడిపించే ఆ శక్తి ఏమై ఉంటుంది? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం.